తండ్రితో కలిసి భర్తను చంపిన భార్య ఇప్పుడు ఇంకో కేసు అయితే వచ్చింది. భార్యనే తండ్రితో కలిసి భర్తను చంపేసిందనమాట. సో వీళ్ళకి పెళ్ళయి 10 years అయితే అయింది. వీళ్ళకి 2 పిల్లలు అయితే పుట్టిరు. సో వాళ్ళ వైఫ్ ఒక 3 years క్రితం ఏం చేసింది, ఇతను అంటే ఇంకా నార్మల్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు ఉంటాయి కదా, ఈ గొడవలు ఇవన్నిటికీ ఆమె భరించలేక నీతోటి ఉండనని చెప్పేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందనమాట. 3 years అయింది పుట్టింటికి వెళ్ళిపోయి. 3 years అయితే వాళ్ళ హస్బెండ్ ఒక 1.5 year బ్యాక్ లేదు నేను మంచిగా ఉంటా, మంచిగా చూసుకుంటా భార్య పిల్లలు అని చెప్పి పెద్దలందరి సమక్షంలో పంచాయతీ పెట్టి ఇంటికైతే తీసుకొని వచ్చుకుండు. ఇంటికి తీసుకొని వచ్చిన ఒక నెల 15 రోజులకి మళ్ళీ వీళ్ళు గొడవలు పడడం స్టార్ట్ చేశారు అనమాట. సో అట్లనే ఫస్ట్ లాగానే గొడవలు తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు జరుగుతూ ఉంటే ఇంకా నేను భరించలేనని చెప్పేసి భార్య చంపాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి అర్ధరాత్రి 12 గంటలకు దాటినాక వాళ్ళ నాన్నని పిలిపించింది అనమాట. సో వాళ్ళ నాన్నని పిలిపించి ఆమె కాలు చేతులు గట్టిగా కదలకుండా పట్టుకుంటే వాళ్ళ నాన్న గొంతు నులిమి చంపేసిండు అనమాట. సో సొంత అల్లునే మా అమ్మ చంపేసిండు, భార్య సొంత భర్తని అయితే చంపేసింది. సో వీళ్ళు ఇదంతా చేసి ఇది నిజం బయటికి రాకుండా పొద్దున్నే లేస్తలేడు, నిద్ర మబ్బులు పైకి లేస్తలేడు, ఏమైందో ఏమో అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి ఆటోని మాట్లాడేసరికి ఇంకా ఆటో అతన్ని చూస్తే డౌట్ వచ్చిందనమాట. అసలు మనిషి లేడు, చనిపోయిన డౌట్ వచ్చేసి నేను తీసుకెళ్ళానని అయితే చెప్పిండు. సో వీళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు చనిపోయింది కదా, ఈ వ్యక్తి వాళ్ళ అమ్మ నాన్న తమ్ముళ్ళు కూడా పక్కింట్లోనే ఉంటారంట. బయట ఈ ఆటవతని తీసుకెళ్ళని అన్నాడు కదా. సో ఇదంతా చూసిన వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముళ్ళు బయటకు వచ్చేసి ఏం జరిగిందని చూస్తే ఆ పర్సన్ని చూస్తారు కదా బతుకున్నాడా లేదని చూసి అప్పటికి చనిపోయి అయితే ఉన్నాడనమాట. సో వెంటనే పోలీసులను అయితే పిలిచి వాళ్ళ మమ్మీ మా కోడలు వాళ్ళ తండ్రి ఇట్లా చేశారని చెప్పేసి కేసు అయితే పెట్టింది. వాళ్ళనైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నారనమాట. సో ఎందుకు ఇట్లా చేశారంటే ఇదే అనమాట, సంసారం చూసుకోడు, సతాయిస్తాడు, కొడతాడు, తిడతాడు. ఇదే రీజన్కి కట్టుకున్న భార్యని భర్తని తండ్రితో కలిసి చంపేసింది. ఇది ఇంకొక వార్త అనమాట, కొత్తగా వచ్చిన వార్త ఇదైతే. ఇంక ఇట్లాంటివన్నీ చూడాలో రోజుకొకటి కాదు కదా, 4-5 వెళ్తూనే ఉన్నాయి. తగ్గాలని జనాలందరూ కోరుకుంటున్నారు కానీ ఇవి ఇంకా పెరుగుతూ పోతున్నాయి. ఇంక ఇట్లాంటి దారుణమైన ఘటనలు ఎన్ని చూడాలో ఏమో. మనిషిని మార్చుకోవడం కంటే చంపేయడమే పరిష్కారం అన్న ఇదికైతే సమాజం అయితే దిగజారిపోతుంది. మార్చాలి మనిషిని అనే ఆలోచన కంటే ఫస్ట్ దీన్ని లేపేయాలి అనే ఆలోచన జనాల్లో ఫస్ట్గా వస్తుంది.